సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్ నుండి సర్వీస్ ఛార్జీల పేరుతో అప్పుడప్పుడు కొన్ని పైసలు కట్టవుతుంటాయి కదా. మనం వాటిని పెద్దగా పట్టించుకోం. పోనీలే ఓ 10 పైసలే కదా అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా ఇదే చిన్న పాయింట్ని పట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక మామూలు బ్యాంక్ క్లర్క్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారితే, పైసా పైసా దొంగిలించి ఏకంగా ఒక అండర్ వరల్డ్ క్రైమ్ సిండికేట్లో చిక్కుకుంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఊహకు కూడా అందని ఒక మైండ్ బ్లోయింగ్ రియల్ లైఫ్ స్టోరీని డీకోడ్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న 0.01 అంటే కరెక్ట్గా ఒక పైసా. ఎవరి అకౌంట్లోంచైనా సరే ఒక్క పైసా మాయమైతే ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వరు కదా, కనీసం గమనించరు కూడా. కానీ ఇక్కడే స్టోరీ టర్న్ తీసుకుంది. అమన్ అనే ఒక యువ బ్యాంక్ క్లర్క్ తన తండ్రి ఆపరేషన్ కోసం డబ్బుల్లేక తీవ్రమైన ఆందోళనలో ఉన్న టైం అది. అప్పుడే ఒక వృద్ధురాలు బ్యాంకుకొచ్చి తన అకౌంట్లో పదే పదే కొన్ని పైసలు ఎందుకు కట్టవుతున్నాయని గట్టిగా నిలదీసింది. ఆ క్షణంలో అమన్ బుర్రలో ఒక భయంకరమైన ఐడియా ఫ్లాష్ అయింది. ఆ ఐడియా తాలూకు లెక్కలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. పబ్లిక్ ఇలాంటి చిల్లర పైసలను అస్సలు పట్టించుకోరు అన్నదే ఇక్కడ అసలైన బలం. ఆ బ్యాంక్లో ఉన్న మొత్తం అకౌంట్లు 95 లక్షలు. ప్రతి అకౌంట్ నుండి కేవలం ఒక్క పైసా, అవును జస్ట్ ఒక్క పైసా దొంగిలించినా అది ఒకేసారి 95,000 రూపాయలవుతుంది. అదే పని నెలకు 4 సార్లు చేస్తే అక్షరాల 3,80,000 రూపాయలు. అంటే అమన్ ఒక సంవత్సరం పాటు రక్తం చిందించి పనిచేసినా రానంత జీతమన్నమాట. ఎవ్వరికీ కనీసం అనుమానం కూడా రాని ఒక అదృశ్యమైన దొంగతనం ఎంత పెద్ద మ్యాజిక్ చేయగలదో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. దీన్నే సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో సలామీ అటాక్ అంటారు. అంటే ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా చాలా చిన్న చిన్న మొత్తాలను కట్ చేసి దాని ఒక భారీ గుట్టలా మార్చడం. కానీ ఇక్కడొక ప్రాబ్లం ఉంది. అమన్ ఒక మామూలు క్లర్క్ మాత్రమే. అతనికి బ్యాంక్ మెయిన్ సిస్టమ్ను యాక్సెస్ చేసే పర్మిషన్ లేదు. సో ఆ సెంట్రల్ సిస్టంలోకి చెరబడటానికి అతను స్వయంగా ఒక డేంజరస్ కంప్యూటర్ వైరస్ను క్రియేట్ చేశాడు. అతను రాత్రికి రాత్రే బ్యాంక్ సిస్టమ్ని ఎలా హ్యాక్ చేశాడో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఫస్ట్ స్టెప్, బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్కు ఒక నకిలీ అఫీషియల్ ఈమెయిల్ పంపాడు. ఆ మెయిల్ ఓపెన్ చేయగానే అంతే, వైరస్ నెట్వర్క్ అంతా పాకిపోయింది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సెక్రటరీ సిస్టమ్ ఆన్ చేయగానే అది క్రాష్ అయ్యేలా సెట్ చేశాడు. అప్పుడు ఐటీ హెడ్ వచ్చి దాన్ని రిపేర్ చేయడానికి తన మాస్టర్ పాస్వర్డ్ కొట్టాడు చూడండి. సరిగ్గా అప్పుడే అమన్ వైరస్ ఆ పాస్వర్డ్ను క్యాప్చర్ చేసి అమన్కు పంపేసింది. దెబ్బకి బ్యాంక్ కంట్రోల్ మొత్తం మనోడి చేతుల్లోకొచ్చేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, దొంగతనం చేయడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బును ఎవరూ పసిగట్టకుండా దాచటం మరో ఎత్తు. అందుకే అమన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ డబ్బునంతటినీ గత 10 ఏళ్లుగా అస్సలు వాడకుండా పడి ఉన్న ఒక డార్మెంట్ షెల్ కంపెనీ అకౌంట్లోకి మళ్లించాడు. అంతా సక్సెస్. ఇక లైఫ్ సెటిల్డ్ అనుకుని అతను ఊపిరి పీల్చుకునే లోపే ఊహించని విధంగా ఇంటి తలుపులు బద్దలయ్యాయి. తన తండ్రి జూదంలో చేసిన అప్పులు తీర్చమని అడగడానికి ఏకంగా కరుడుగట్టిన గుండాలు ఇంట్లోకి చొరబడ్డారు. ఇక్కడ్నుండి అస్సలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఈజీగా ట్రాక్ చేస్తారు. ఏటీఎంలకేమో లిమిట్ ఉంటుంది. సో డైరెక్ట్ బ్యాంక్ కౌంటరే ఏకైక మార్గమని అతనికి తెలుసు. ఆ గుండాల నుండి తప్పించుకోడానికి ప్రాణభయంతో బాల్కనీ నుండి దూకేశాడు. ఒక ఆటో పట్టుకుని డ్రైవర్కు 1000 రూపాయలు విసిరేసి కమర్షియల్ బ్యాంకుకు పోనిమ్మన్నాడు. వెనుక గుండాలు బైక్ల మీద తరుముతూ తుపాకులతో కాలుస్తున్నా సరే ఆటోలోనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ షెల్ కంపెనీ పేరుతో మేనేజర్కు ఫేక్ ఈమెయిల్ పంపాడు. ప్రాణాలకు తెగించి నేరుగా బ్యాంక్ కౌంటర్ వద్దకు వెళ్లి ఫేక్ ఐడీ చూపించి అక్షరాల 95,000 రూపాయల క్యాష్ తీసుకుని తన తండ్రి అప్పు తీర్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయించాడు. అబ్బా, బతికిపోయాడ్రా బాబూ అనుకునే టైంకి మరుసటి రోజు ఉదయం బ్యాంకులో ఒక భయంకరమైన న్యూస్. బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ దారుణంగా హత్య చేయబడ్డాడు. అసలు ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. వెంటనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బ్యాంక్ అంతా లాక్డౌన్ చేసేశారు. ఇప్పుడు అమన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే అతను పంపిన వైరస్ ఈమెయిల్ ఇంకా ఆ చనిపోయిన వైస్ ప్రెసిడెంట్ సిస్టంలోనే ఉంది. ఆ ఐపీ అడ్రస్ను పోలీసులు ట్రాక్ చేశారంటే ఇక అంతే సంగతులు. ఇప్పుడు ఎలాగైనా ఏమైనా సరే ఆ ఆధారాలను నాశనం చెయ్యాలి. పోలీసుల కళ్ళుగప్పి ఆధారాలను చెరిపేయడానికి అమన్ చేసిన సాహసం మామూలుగా ఉండదు. మొదట ఒక కలీగ్ ఫోన్ నుండి ఫింగర్ ప్రింట్ కాపీ చేసి ఏకంగా క్లీనర్ వేషం వేసుకుని లిఫ్ట్ ద్వారా 3వ అంతస్తులోని సెంట్రల్ సిస్టమ్ గదికి చేరుకున్నాడు. టైం చూస్తే చాలా తక్కువ ఉంది. కరెక్ట్గా 5 నిమిషాల్లో ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేశాడు. వెంటనే సిస్టమ్ అప్డేట్ పేరుతో నెట్వర్క్ను 15 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసి మెయిన్ సర్వర్ రూంలోకి వెళ్లి వైరస్ను డిలీట్ చేయడం స్టార్ట్ చేశాడు.
సరిగ్గా అప్పుడే సెక్యూరిటీ హెడ్ అలర్ట్ అయ్యి అక్కడికి రాగా వామ్మో ఆ టెన్షన్ మాటల్లో చెప్పలేం. వాళ్ల కళ్ళు గప్పి వైరస్ 100% డిలీట్ అయ్యేదాకా వెయిట్ చేసి త్రుటిలో మళ్లీ డ్రెస్ మార్చుకుని తన సీట్లో వాలిపోయాడు. సరే, ఒక్కసారి టేస్ట్ మరిగాక ఎవరైనా ఆగుతారా? ఈ గణాంకాలు చూస్తే అమన్ ప్లాన్ ఎంతలా విస్తరించిందో అర్థమవుతుంది. తండ్రి మెడికల్ ఖర్చులకు మళ్లీ డబ్బు అవసరమవ్వడంతో ఈసారి ఇంకో పెద్ద స్కెచ్ వేశాడు. మొదటిసారి ఒకే బ్యాంకు నుండి 95,000 వచ్చాయి కదా. ఈసారి ఏకంగా ఒకే రాత్రిలో 8 వేర్వేరు బ్యాంకుల పరిధిలోని 8 కోట్ల అకౌంట్లను టార్గెట్ చేసి దెబ్బకు 8 లక్షలు కొల్లగొట్టాడు. ఆ డబ్బుతో ఏకంగా 400 చదరపు మీటర్ల ఇల్లు కూడా కొనేశాడు. కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒక వ్యక్తి అమన్ను అనుమానించడం స్టార్ట్ చేశాడు. ఆ అనుమానించిన వ్యక్తి మరెవరో కాదు, అమన్ ప్రాణ స్నేహితుడు, ఆ బ్యాంక్ ఐటీ హెడ్ అయిన యంగ్దాన్. అతను డిలీట్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని ఎలాగోలా రికవర్ చేసి అందులో ఉన్నది పక్కాగా అమన్ అని డౌట్ పడ్డాడు. ఇది పసిగట్టిన అమన్ ఏం చేశాడంటే ఎంతో కోల్డ్ బ్లడెడ్గా పక్కా ప్లాన్తో తన సొంత సీనియర్నే ఈ కేసులో ఇరికించేశాడు. ఆ సీనియర్ సెలవులో ఉన్న రోజు చూసి అతడి కంప్యూటర్ను హ్యాక్ చేసి అందులో వైరస్ కోడింగ్ ఆధారాలను ప్లాన్ చేశాడు. ఇంకేముంది, ఎంక్వైరీ దారి మళ్లీ ఆ అమాయక సీనియర్ అరెస్ట్ అయ్యాడు. కానీ అమన్ టాలెంట్ మామూలు జనాలు గుర్తించకపోయినా అండర్ వరల్డ్ పసిగట్టేసింది. ఏకంగా ఒక డేంజరస్ ఫీమేల్ డాన్ స్వయంగా అమన్ దగ్గరకొచ్చి పార్ట్నర్షిప్ ఆఫర్ చేసింది. ఇక్కడ్నుండి సిండికేట్ ఎదుగుదల నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆమె దగ్గర మనుషులు, పవర్ ఉన్నాయి, అమన్ దగ్గర టెక్నాలజీ ఉంది. ఇద్దరూ కలిసి ఏకంగా రోజుకు 8 కోట్ల అకౌంట్ల నుండి పైసల్లాగడం మొదలుపెట్టారు. అలా కేవలం 10 రోజుల్లో, జస్ట్ 10 డేస్లో ఎవరికీ చిన్న డౌట్ కూడా రాకుండా 80 లక్షల రూపాయలు ఈ సిండికేట్ అకౌంట్లోకి బదిలీ అయిపోయాయి. అయితే ఇన్ని లక్షల రూపాయలు, అందులోనూ దొంగిలించిన డబ్బు మధ్యలో ఉన్నప్పుడు నమ్మకమనేది నిలబడుతుందా? ఇదే అసలైన క్వశ్చన్. ఆ డార్మెంట్ అకౌంట్లోకి పదే పదే డబ్బులు రావడం చూసి సైబర్ సెక్యూరిటీ హెడ్ కొద్దిగా అనుమానించాడు. ఇది ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన డాన్ ఏమాత్రం ఆలోచించకుండా బైకర్స్ను పంపి ఆ సైబర్ సెక్యూరిటీ హెడ్ను నడి రోడ్ మీద కాల్చి చంపేసింది. అప్పుడు కాని అమన్కు అర్థం కాలేదు, తన దారి కడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఒక క్రూరమైన మాఫియా చేతిలో తను పూర్తిగా చిక్కుకోపోయానని. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆసక్తికరమైన విషయమేమిటో చూద్దాం. ఈ సైకోడాన్ నుండి ఎలాగైనా బయటపడాలని అమన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆమెను లేపేయడానికి గోల్డెన్ హెయిర్ అనే ఒక కిల్లర్తో డీల్ మాట్లాడుకుని ఒక బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్లో ఆమెను చుట్టుముట్టాడు. ఇక అంతా అయిపోయింది అనుకునేలోపే మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్. ఆ గోల్డెన్ హెయిర్ అనేవాడు అప్పటికే ఆ డాన్ మనిషి. అమనిచ్చిన డబ్బు తీసుకుని ఆమెకే అమ్ముడుపోయాడు. రివర్స్లో అమన్నే పట్టుకుని ఆ డాన్ ముందు నిలబెట్టాడు. ఆ తర్వాత అమన్కి జరిగిన టార్చర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏకంగా 3 రోజులపాటు కుళ్ళిపోయిన ఎలుకను ఒక బ్యాగ్లో వేసి అమన్ తలకు కట్టి ఘోరాతి ఘోరంగా హింసించారు. ఆ నరకం భరించలేక అమన్ తన హ్యాకింగ్ మాస్టర్ కోడ్ మొత్తాన్ని ఆ సిండికేట్కు అప్పగించేశాడు. కోడ్ లాగేసుకున్నాక అమన్ను చంపేయడానికి గోల్డెన్ హెయిర్ ఒక వంతెన కిందకు తీసుకువెళ్లాడు. కాని అక్కడ అమన్ ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తన ఆఖరి బలాన్ని కూడదీసుకుని కింద పడి ఉన్న ఇటుకరాయితో గోల్డెన్ హెయిర్ను చావబాది అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు. చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన అమన్ తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. తాను సృష్టించిన ఆ రాక్షస వైరస్ను పూర్తిగా డిలీట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఏప్రిల్ 4వ తేదీన చేతిలో క్యాంప్ 416 రైఫిల్ పట్టుకుని ఏకంగా బ్యాంకులోకి దూసుకెళ్లాడు. తన చిన్ననాటి స్నేహితుడైన షాడో బుల్లెట్ను కలిసి అసలు నిజాలన్నీ చెప్పి కన్విన్స్ చేశాడు. అక్కడే ఉన్న కరప్ట్ సెక్యూరిటీని ఎదిరించి ఫైనల్గా సిస్టంలోని సిండికేట్ వైరస్ను సమూలంగా తుడిచిపెట్టాడు. కాని ఈ భీకర పోరాటంలో అతనికి తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో పడియున్న అమన్ను ఒక అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కు పంపించారు. సరే, హాస్పిటల్లో కూలుకున్నాక అతనికి జైలు శిక్ష పక్కా అని అందరూ అనుకున్నారు. కాని ఇక్కడే కథ మరో ఊహించని మలుపు తిరిగింది. అతని తీసుకువెళుతున్న ఆ అంబులెన్స్ అసలు హాస్పిటల్కే చేరుకోలేదు. మధ్యలోనే ఎవ్వరికీ ఎలాంటి జాడ లేకుండా గాల్లో కలిసిపోయినట్టు మాయమైపోయింది. అసలు ఆ అంబులెన్స్లో వచ్చింది అమన్ను రక్షించడానికా లేక కిడ్నాప్ చేయడానికా? అమన్ కళ్ళు తెరిచి చూసేసరికి అతనొక చీకటిగా ఉన్న రహస్య గదిలో ఉన్నాడు. చుట్టూ చూస్తే అంతా ప్రపంచస్థాయి ఎలైట్ హ్యాకర్లున్నారో. అప్పుడే చీకట్లోంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి డిజిటల్ కర్మాకు స్వాగతం అని చెప్పాడు.
ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని అమన్ తలెత్తి చూస్తే షాక్! ఆ వ్యక్తి మరెవరో కాదు, డాన్ మనుషుల చేతిలో చనిపోయాడు అనుకున్న బ్యాంక్ సైబర్ సెక్యూరిటీ హెడ్. అసలీ మొత్తం నాటకం వెనుకున్న సూత్రధారులు వాళ్లేనా? ఈ సీక్రెట్ సొసైటీ వేర్లు ఎంత లోతుగా పాతుకుపోయాయో ఊహించడానికే భయంగా ఉంది కదా? ఆలోచించండి. సో ఇదండి ఈనాటి స్టోరీ. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.